సోషల్ మీడియాలో ఫేమస్ గానీకి చాలా మంది చిత్రకథలు పడుతుంటారు కదా. ఇక గట్లనే చండీగఢ్లో ఉన్న గీమె కూడా రీల్స్ కోసం ట్రాఫిక్ సిగ్నల్ కాడ డ్యాన్స్లు ఎట్లా చేస్తున్నదో చూడుండ్రో పారి. చౌరస్తల సిగ్నల్ పడ్డదని బండ్లాగితే ఇక మనుషులు తొవ్వదాటే జీబ్రా క్రాసింగ్ లైన్ మీదకి పోయి డ్యాన్సులు చేసుకుంటా సోపతి గాళ్ళతోని వీడియోలు తీపిచ్చుకున్నదట గిట్లా. మళ్ళీ ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టే వరకు చూసిన లెవెల్లో పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసిండ్రట. ఇక ఎంబటే ఈ ముచ్చట మీద పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలను చూసి డ్యాన్స్ చేసిన వాళ్ళ మీద కేసులు కూడా బుకింగ్ చేసిండ్రట. అయితే ఒకల కర్మకు ఇంకోలు బాధ్యులు అన్నట్టు గీమె చేసిన పనికి పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంట ఆయనను కొలువులకించి సస్పెండ్ చేసిండ్రట. అగో గీమె రోడ్ల మీద డ్యాన్సులు చేసింది కాబట్టి గీమె మీద పోలీసు వాళ్ళు కేసు పెట్టిండ్రంటే కరెక్టే గాని వాళ్ళ ఇంట ఆయనను కొలువులకించి ఊడవీకుడైందని పరిశాన్ అవుతున్నారా? గిక్కనే ఉన్నది అసలైన కిటుకు. ఈమె డ్యాన్సులు చేసిన వీడియోలు మొత్తం ఇంటాయన సోషల్ మీడియాలకించి అప్లోడ్ చేసిందట. ఇంకేందిగా పోలీసుల ఎంక్వైరీలో ఇంటాయన దొరికే వరకు కానిస్టేబుల్ కొలువు చేసే గాయనను కూడా కొలువులకించి సస్పెండ్ చేసిండ్రట పోలీసోళ్ళు. నీ రీల్స్ సోకులు పాడుగాను ఫేమస్ గానికి నువ్వు రోడ్ల మీద డ్యాన్సులు చేసుడే కాకుండా నన్ను కూడా రోడ్డు మీదకి ఇడిచినావు కదనే అని పాపం గిమె భర్త ఎంత తిట్టుకుంటున్నాడో పోన్రి. ట్రాఫిక్లో రీల్స్ చేస్తే లైకులు ఎక్కువ వస్తాయని ఆశపడ్డట్టున్నది కానీ ఆఖరుకు భర్త కొలువు కేసరచ్చే కథ అయిందన్నట్టు. చూసిండ్రు కదా పబ్లిక్. లొకేషన్ మంచిగా ఉన్నదని గీడ రీల్స్ చేస్తే లైకులు కామెంట్లు ఎక్కువ వస్తాయని ఏడబడితే ఆడ రీల్స్ చేస్తే మీ మీద కూడా కేసులు అవుతాయి. జర చూసుకోండి మళ్ళా.